రాజలింగానికి సంబంధించినటువంటి హత్య కేసు కీలకంగా మారింది. దీని మీద రాజకీయ కోణాల్లో చూస్తూ ఉంటే ఇటు కాంగ్రెస్, ఇంకోవైపు బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉంది. సో ఒక అడ్వకేట్గా రాజలింగం కేసు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తావు? అందరికీ నమస్కారం అండి. అడ్వకేట్గా రాజలింగమూర్తి కేసు చూస్తే అంటే అతను ఫైల్ చేసిన కేసు అంటే అది లోవర్ కోర్టులో ఫైల్ చేసిండని మీరే అన్నారు. దాని తర్వాత హైకోర్టుకు వచ్చిందని. సో ఆయన లోవర్ కోర్టులో ఒక కరప్షన్ అలిగేషన్ అండ్ ఒక పబ్లిక్ ప్రాజెక్ట్ మీద లోవర్ కోర్టులో ఎట్లా వేసిండో నాకు తెలియదు, కానీ హైకోర్టులో అతను రిట్ పిటిషన్ వేసిండు అని అనుకుంటున్నాను. అయితే ఆ రిట్ పిటిషన్ ఇప్పుడు తను చాలా అతి దారుణంగా హత్యకు గురైండు కాబట్టి ఆ రిట్ పెటిషనర్గా ఉన్నప్పుడు రిట్ పిటిషన్ ఇక అంటే దాన్ని కొనసాగించడం కష్టమవుతుంది. సో అది ఈదర్ దాన్ని సోమోటో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా తీసుకుంటుందా హైకోర్టు, లేకపోతే ఇంకో వాళ్ళు ఎవరన్నా వచ్చి ముందుకొచ్చి దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. అయితే అతని హత్య మాత్రము ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్గానే దాన్ని చూస్తారు. దాంట్లో పొలిటికల్ కోణాలు ఉంటాయా, లేకపోతే ఇంకో ఏదైనా ప్రైవేట్ డిస్ప్యూట్ కోణాలు ఉంటాయా, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక మర్డర్ జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు అండ్ మెన్స్ రేయా అనేది ఒక మర్డర్లో 302 అంటే అప్పుడున్న ఐపీసీ కింద ఇప్పుడున్న పిఎన్ఎస్లో కూడా మర్డర్కి ఖచ్చితంగా మెన్స్ రేయా అంటే ఒక ఇంటెన్షన్, ఇతన్ని ఈ రీజన్ కోసము ఇతన్ని చంపాల్సిందే, లేకపోతే ఇతను ఉండడానికి వీల్లేదు, ఇతనితో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఒక దృఢమైన ఇంటెన్షన్ ఉంటేనే దాన్ని మర్డర్ కింద కన్సిడర్ చేస్తారు.